ఎక్కువ మంది అయితే మ్యాథ్స్ చేయండి సార్ అని చెప్పేసి అన్నారనమాట. కాబట్టి వారి కోసమే ఈ మ్యాథ్స్ అయితే సబ్జెక్టు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మ్యాథ్స్ జూన్ 1 అనమాట. జూనియర్ లెక్చరర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో పూర్తిగా వివరంగా ఈ వీడియోలో వివరిస్తా. ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అనమాట. అర్థమవుతుంది. లేక స్కిప్ చేసిందంటే నేను కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు అవసరమయ్యేటివే మీరు అవన్నీ మిస్ అవుతారనమాట. తర్వాతకి సందిగ్ధంలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓపెన్ మ్యాథ్స్ ఓపెన్లో 14 ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీ జనరల్లో 14 ఉన్నాయి. ఇవి ఎంతవరకు కట్ ఆఫ్ అయింది అనేది 14 అయితే 300 మొత్తానికైతే 14 పోస్టులు అయితే ఉండడం జరిగింది ఓపెన్ కేటగిరీలో. అయితే 358.401 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. 358.401 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్లో వచ్చేసి 8 ఉన్నాయండి. ఓపెన్ ఉమెన్లో 8 ఉన్నాయి. 8 వేకెన్సీస్ ఉంటే దాంట్లో 339.389 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ గమనించగలరు. ఎవరు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేసిందంటే మీకు ఏం అర్థం కాదు. తర్వాతకి సందిగ్ధంలో పడాల్సి వస్తుంది. నేను కొన్ని మధ్యలో మెయిన్ పాయింట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే జనరల్లో 4 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 344.545 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. ఉమెన్కి అయితే 3 పోస్టులు అయితే ఉన్నాయి. 304.655 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. బీసీఏ కేటగిరీ వాళ్ళు జనరల్ వాళ్ళకైతే 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. జనరల్లో 3 పోస్టులు ఉన్నాయి. 334.828 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్లో 2 పోస్టులు ఉన్నాయన్నమాట. ఉమెన్లో 2 పోస్టులు ఉన్నాయి కదా. 286.285 వరకు అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. దీనిపైన ఎవరైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ బీసీబీలో జనరల్లో 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. జనరల్లో 3 పోస్టులు 355.094 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. దీనిపైన ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ జాబ్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ బీసీబీలో ఉమెన్కి అయితే 2 పోస్టులు ఉన్నాయన్నమాట. 338.354 దీనిపైన ఎవరికైతే మార్క్స్ వస్తాయో వాళ్ళైతే దీనికి సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీసీసీ కేటగిరీలో జనరల్లో 1 పోస్ట్ ఉంది. అది 316.881 వాళ్ళకైతే వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్ వాళ్ళకైతే నిల్ అనమాట. ఇది జనరల్లో ఉంది కాబట్టి హారిజెంటల్ అయినా ఏదైనా ఇది వీళ్ళే సెలెక్ట్ అవుతారు దాదాపు. ఎందుకంటే 1 పోస్ట్ ఉంది, అది జనరల్కే ఇస్తారు. ఉమెన్కి అయితే దాదాపు వచ్చే అవకాశం అయితే ఉండదు. 316.881 అయితే ఎవరికైతే వచ్చిందో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీసీడీ కేటగిరీలో జనరల్లో 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. జనరల్లో 3 పోస్టులు ఉన్నాయి. వీళ్ళైతే 78 ర్యాంక్ ఎవరిదైతే ఉందో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఒకసారి చూసుకోండి, నేను స్కోర్ రాయలేదు. నెక్స్ట్ 97 ర్యాంక్ అంటే ఉమెన్ అయితే 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 337.524 ఎవరికైతే ఉన్నాయో వీళ్ళైతే ఇంతవరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీసీఈ కేటగిరీలో జనరల్లో 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 342.257 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. అభ్యర్థులు గమనించాలి. దీనిపైన ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఉమెన్కి 1 పోస్ట్ ఉందన్నమాట. 118 ర్యాంకు 332.978 ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. 6 వేకెన్సీస్లో 319.953 ఇంతవరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది దీంట్లోకి.
నెక్స్ట్ ఉమెన్స్ ఎస్సీ ఉమెన్స్ వచ్చేసి 4 ఉన్నాయన్నమాట. 4 వేకెన్సీస్ ఉన్నాయి. 283.589 ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో వచ్చేసి జనరల్లో 5 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 306.739 పైన ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. దీనికి 924 ర్యాంకు. ఇది ఉమెన్స్ అయితే 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది 274.091 ఎవరికైతే వచ్చినాయో దీనిపైన ఉన్న వాళ్ళకైతే ఈ పోస్టులకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ పిహెచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జనరల్లో హెచ్హెచ్లో ఒకటి ఉంది, ఓహెచ్లో ఒకటి ఉంది. వీళ్ళైతే కామెంట్ చేయండి. ఒకవేళ తక్కువ ఉంటారు కదా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ నా వీడియో చూస్తున్నారో లేదో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళు పిహెచ్ వాళ్ళు కూడా ఒకవేళ చూసింది అనుకో ఎండింగ్లో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రము. ఎవరు కూడా మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు ఉపయోగపడే మ్యాటర్ అనమాట. కాబట్టి ఎండ్ వరకు అయితే చూడాల్సిన విషయం అయితే ఉంటుంది. ఇంకా జనరల్లో ఇది వచ్చేసి హెచ్హెచ్ వాళ్ళకి ఒకటి, ఓహెచ్ వాళ్ళకి ఒకటి ఉంది కదా. వీళ్ళు కామెంట్ చేయండి మీకు ఎన్ని మార్క్స్ ఏందనేది నేను వస్తుందో రాదో చెప్తాను అనమాట. ఉమెన్లో విహెచ్లో అయితే ఒకటైతే ఉందన్నమాట. వీళ్ళు కూడా ఒకవేళ చూస్తే మన వీడియో కామెంట్ చేయండి. నెక్స్ట్ వర్టికల్ హారిజంటల్ అంటున్నారు కదా, ఇది వర్టికల్ ప్రకారమే అండి. నేను చేసే ప్రతి వీడియో కూడా వర్టికల్ ప్రకారమే. 95% దీని ప్రకారమే నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా దీని ప్రకారమే సెలెక్ట్ అవుతారు. 95% అయితే నేను చెప్పిందే జరుగుతుంది. హారిజంటల్ ప్రకారం అన్నారు కదా, హారిజంటల్ అంటే అది మనము చేయలేమన్నమాట. రోస్టర్ పాయింట్ అనేది క్లారిటీగా ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే గర్ల్స్కి సపరేటు, బాయ్స్కి సపరేట్ అని ఉంటుంది అనమాట. అది గర్ల్స్కి అదేమంటారు బాయ్స్ కాదు, జనరల్లో సపరేటు, ఉమెన్స్ సపరేట్ ఇవ్వలేదన్నమాట. కేటగిరీ వైజ్గా ఇచ్చిండు అనమాట. టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్ని మాత్రమే ఇచ్చిండు. ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి, ఓపెన్లో ఉమెన్ అనేది ఓపెన్ జనరల్లో అనేది చెప్పగలుగుతాము. కానీ ఇప్పుడు దీంట్లో మాత్రం హారిజంటల్లో మాత్రం చెప్పలేము అనమాట. ఎందుకంటే 33% ప్రకారము వాళ్ళు వేరే విధంగా తీసేస్తారు. అది చాలా హైలీ ఎక్స్పర్ట్స్ మాత్రమే వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. నేను వర్టికల్గా చెప్తున్నా. దాదాపు ఏ జాబ్స్ అయినా సరే వర్టికల్ ప్రకారమైన హారిజంటల్ అయినా దీనికి పెద్దగా తేడా ఉండదు. దీంట్లో గురించి కొన్ని వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉంటాయి, మీరు ఒకవేళ చూడాలనుకుంటే చూడొచ్చు. దీని గురించి వర్టికల్ హారిజంటల్కి ఎంత తేడా ఉంటుంది సార్ అని చెప్పేసి ఒకవేళ వీడియో చేయమని అడిగినా నేను కూడా ఖచ్చితంగా దాని గురించి అయితే హారిజంటల్కి దీనికి తేడా ఎంత ఉండొచ్చు సార్ అంటే ఎంత వేకెన్సీస్కి తేడా ఉండొచ్చు సార్, ఎవరికి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు సార్ అని అంటే ఒక 5% మాత్రమే ఉంటుంది దీనికి తేడా. 95% దీని ప్రకారమే సెలెక్ట్ అవుతారు. నేను ఇప్పటివరకు చెప్పిన విధంగానే ఎవరికైతే ఎండింగ్లో మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే కొంచెం అటు ఇటు కావచ్చు అనమాట, మ్యాక్సిమం రావచ్చు. ఒకవేళ ఎందుకంటే పోస్టులు అయితే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇది దీని ప్రకారమే ఉండొచ్చు. 99% కూడా చెప్పగలగవచ్చు. కానీ 95% ఎందుకు చెప్తున్నానంటే హారిజంటల్ అనేది కొంచెం కొన్నిసార్లు 5% మాత్రం చెప్పలేమన్నమాట వాళ్ళ పర్సంటేజ్ ప్రకారము. కొంతమంది జాబ్కి సెలెక్ట్ అంటే వేరే జాబ్స్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకా రకరకాల రీజన్స్ ఉంటాయి కదా, అది వాళ్ళకి మాత్రమే డేటా ఉంటుంది, మన దగ్గర డేటా ఉండదు కాబట్టి అన్నీ చెప్పలేమన్నమాట క్లారిటీగా. ఇంకా ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే కిందిది పైకి కిందికి అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ నేను రాసుకున్నాను అనమాట మీకు చెప్పడానికే క్లియర్గా. ఇది వర్టికల్ ప్రకారమే క్లియర్గా 95% నేను చెప్పిన మాదిరిగానే సెలెక్ట్ అవుతారు. దీన్ని ఇంకా దీని ప్రకారమే చెప్పండి సార్ అయినా పర్వాలేదు మేము చూసుకుంటాము, దీని ప్రకారం తెలిసినా మాకు వస్తుందా లేదా అనేది తెలుస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగింది. కాబట్టి చెప్పండి సార్ అన్నారు కాబట్టి నేను ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించగలరు. ఎందుకంటే ఒక అవగాహన వస్తుందన్నమాట, మనకి పోస్ట్ వస్తుందా లేదా అనేది దాదాపు చాలామందికి దీని ప్రకారం కూడా తెలిసిపోతుంది అనమాట. 95% నేను చెప్పిన మాదిరిగానే సెలెక్ట్ అవుతారు. ఏదో జస్ట్ ఒక్కరిద్దరికి మాత్రమే ఒక సబ్జెక్ట్కి వచ్చేసి ఒక లాస్ట్లో ఎండింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, అది కూడా గర్ల్స్కి కొన్ని పోస్టులు తగ్గుతాయి అన్నమాట. బాయ్స్కి దాదాపు ఎఫెక్ట్ పడకపోవచ్చు. అందరూ ప్రతి ఒక్కరు గమనించగలరు నేను చెప్పిన మాటలని. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు అనమాట. మీరు హారిజంటల్ వర్టికల్ దాని గురించి క్లియర్గా వీడియో చేయండి సార్, ఒకసారి చూస్తాం అది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అడిగినా దాని గురించి కూడా వీడియో చేయడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఇప్పుడు సబ్జెక్టులు అయితే ఎక్కువ మంది అయితే అడుగుతున్నారు, మాకు ఈ విధంగా అయినా సరే మాకు చెప్పండి సార్ అని అయితే అడగడం జరుగుతుంది.
అది వర్టికల్ అయినా ఏదైనా మనకి తెలుస్తుంది కదా సార్. అయితే మొత్తానికైతే మీరు ఎంతో కష్టపడే చేస్తున్నారు కదా సార్. మీకైతే ఆల్రెడీ మీరు ఎంతో కొంత అనుభవం ఉన్న వాళ్ళే కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగిందనమాట. దానికోసమనే నేను ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇదంతా చెప్పిన తర్వాత కూడా చాలామంది ఈ విధంగా అడిగిండ్రనమాట. మాకు ఇట్లయినా సరే ఒక అవగాహన కోసం చేయండి సార్, మాకు 95% దాదాపు ఈ విధంగా సెలెక్ట్ అవుతారు, మాకు కూడా దాదాపు తెలుసు సార్ ఇది ప్రాసెస్ అనేది అని అన్నారనమాట. దానికోసమనే చేస్తున్నా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు. ఒకవేళ హారిజంటల్ వర్టికల్ దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయమంటే, ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయమంటే కామెంట్ చేస్తే, కొంతమంది ఎవరైనా ఉంటే కామెంట్ చేస్తా, కామెంట్లో వీడియో చేస్తాను అనమాట. కామెంట్లో కామెంట్ చేస్తే ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏవైనా మీకు ఏ సబ్జెక్టులు పెట్టాలో పూర్తిగా వివరంగా నాకు కామెంట్ చేయండి. ఏ సబ్జెక్టులు పెట్టాలో ఆ సబ్జెక్టులు కూడా ప్రతి ఒక్కరైతే పెట్టడానికి ప్రయత్నం చేస్తా. మ్యాథ్స్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట. మాకు ఏదో ఒకటి చెప్పండి సార్, మీరు ఈరోజైతే ఖచ్చితంగా పెట్టండి సార్ అని చాలామంది అయితే అడగడం జరిగిందనమాట. ఎక్కువ మంది అడిగింది కాబట్టి నేను ఈరోజు మ్యాథ్స్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఈరోజు వరకు కొన్ని సబ్జెక్ట్స్ అయితే చాలానే సబ్జెక్ట్స్ పెట్టడం అయితే జరిగింది. మిగతా సబ్జెక్టులు కూడా పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎవరెవరికి ఏం సబ్జెక్టులు కావాలనేది కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి, కెమిస్ట్రీలో ఒక 20 ప్రశ్నలు అయితే కొంచెం కేసు హియరింగ్కి వెళ్ళిందని ఒక వార్త అయితే మొన్న అయితే రావడం జరిగిందనమాట. దాని గురించి కూడా ఒక వీడియోలో పూర్తిగా వివరంగా వివరించిన. అది విన్నారో లేదో తెలియదు. దాని గురించి ఎవరైతే కామెంట్ చేయలేదంటే దాన్ని ఎవరైతే వినలేదని అనుకుంటున్నా. ఒక్కరేం కామెంట్ చేసినారు, ఏదో కేసు అన్నారు, అర్థం కాలేదు సార్ అని అన్నారు. నేను క్లియర్గా చెప్పిన, కానీ అది అర్థం కాలేదని అంటే అది క్లియర్గా వినలేదని అర్థము. కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా వినండి లాస్ట్ వరకు. ఏం చెప్తున్నారు సార్, ఏం చెప్తున్నాడో ఏందనేది క్లియర్గా వింటేనే అర్థమవుతుంది అనమాట ప్రతి ఒక్కరికి. ఏదైనా క్లాస్ చెప్తున్నామంటే క్లియర్గా మనము వింటనే కదండి అర్థమయ్యేది. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకండి. నేను చేసే వీడియో జస్ట్ 10 నిమిషాలు మాత్రమే. ఆ 10 నిమిషాలు చూసినంత మాత్రాన మీకు అంటే టైం అయితే ఉంటుంది కదండి. ఒక 10 నిమిషాలు ఈ వీడియోకి కేటాయించండి. ఏం చెప్తారనేది మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. స్కిప్ మాత్రం అస్సలు చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది, సార్ ఏ విధంగా చెప్తున్నాడు, అంటే ఏం చెప్తున్నాడు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇంకా ఏదైనా సబ్జెక్టులు పెట్టాలనుకుంటే మిగతా సబ్జెక్టుల గురించి కూడా పెడతా. అందరైతే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.